ఈరోజు మనం వినబోయే కథ. అవును, వాళ్ళిద్దరూ కథ రాశారు. మార్నింగ్ వాక్కి వెళ్ళిన రాఘవరావు ఈల వేసుకుంటూ ఇంట్లోకొచ్చాడు. వంటింట్లో కాఫీ ఏర్పాట్లో ఉన్న మైథిలి గుండె ఠారుమంది. చచ్చా, ఈయన ఇవాళ హుషారుగా ఉన్నారు, నాకు మళ్ళీ మూడింది అనుకుంది. ఆవిడలా దిగులు పడిందంటే దానికి తగిన కారణమే ఉంది. రాఘవరావు పెద్ద ఉద్యోగం చేసి 2 ఏళ్ల కిందటే రిటైర్ అయ్యారు. స్వంత ఇల్లుంది. 2 పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు లేవు. ఆరోగ్యాలు బాగున్నాయి. అంతా బాగానే ఉంది. కాకపోతే కాలక్షేపం అవడమే కష్టంగా ఉంది. ఆయన ప్రయత్నిస్తే ఏదో ఉద్యోగం దొరక్కపోదు. కానీ ఆయనకలా ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. అవసరం లేకుండా అందరూ ఉద్యోగానికి ఎగబడితే నిరుద్యోగ సమస్య పెరుగుతుందని ఆయన నమ్మకం. అందుకే కాలక్షేపానికి మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. అనుక్షణం ఎక్కడ ఏ టూర్ కనిపించినా వెళ్ళొచ్చాడు కొన్నాళ్ళు. జ్యోతిర్లింగాలు, నవగ్రహాలు, అష్టగణపతులు వగైరా అన్ని యాత్రలు చేసేశాడు. ప్రస్తుతానికి మా దగ్గర ఇంకేం టూర్లు లేవు, ఏవైనా కొత్తవి వేస్తే మీకే ముందు చెప్తాం అని నిస్సహాయలై చేతులెత్తేశారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు. దాంతో పాపమైన పని అయోమయంగా తయారైంది. ఓ 6 పేపర్లు తెప్పించుకొని చదువుతాడు. న్యూస్లన్నీ చూస్తాడు. ప్రపంచంలో ఎవరు ఏ మూల ఏ ఆట ఆడినా టీవీలో చూస్తాడు. ఏదోలా కాలక్షేపం అయిపోతుంది. కాకపోతే పెత్తనం చెలాయించే అవకాశమే కరువైపోయింది. ఉద్యోగంలో ఉన్నప్పుడు చేతి కింద వేల సంఖ్యలో మనుషులు ఉండేవారు. వాళ్ళందరి మీద దాష్టీకం చెలాయించి పనులు చేయించడం అలవాటైంది. రిటైర్ అయ్యాక వైభోగం కాస్త పోయింది. అప్పటికీ అలవాటు ప్రకారం పని మనిషి మీద పెత్తనం చెలాయించి, ఏమిటి పని ఇట్లా చేస్తే నేను వెంటనే సస్పెండ్ చేస్తాను, జాగ్రత్త అని బెదిరించాడు. పని మనిషి బెదరలేదు సరికదా, మీరు కాదంటే నాకు పనే దొరకదా, నేనే పోతాను అని ఇల్లు ఊడుస్తున్నది కాస్త చీపురు అక్కడే పారేసిపోయింది. అలా ఇద్దరికి ఉద్వాసన చెప్పాక భార్య ఎదురు తిరిగింది. మీరు ఈ విధంగా పని వాళ్ళ మీద దాష్టికం చెలాయించి వాళ్ళని వెళ్ళగొడుతుంటే ఈ చాకరీ అంతా నా నెత్తిన పడుతుంది, నా వల్ల కావడం లేదు. మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే నేనే కాశీకి పోతానని చెప్పేసింది. దాంతో బెదిరిపోయి పని వల్ల జోలికి పోవడం మానేశాడు. కాకపోతే పూర్వపు వాసనలు పోవు కదా. ఇక మిగిలిందా మహా ఇల్లాలు. ఆవిడకి భర్త అంటే పంచప్రాణాలు, అమిత గౌరవం. ట్రాన్స్ఫర్లో ఉద్యోగం. అడవైనా అరణ్యమైనా అంతా కలిసే ఉందామంటూ కుటుంబాన్ని వెంట తీసుకెళ్లాడే కానీ ఏ బస్తీలోనో పిల్లల చదువులంటూ నన్ను వదిలేసి నీ చావు నువ్వు చావు అనలేదు. ఇల్లి కైలాసం అంటూ ఆ ఉద్యోగం చేసుకుని ఇంటి పట్టునే ఉన్నాడే తప్ప క్లబ్ల వెంట మందు పార్టీల వెంట తిరగలేదు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి, మా ఆయన బంగారం అంటుంది ఆవిడ. మామూలుగా సాగిపోతే బాగానే ఉంటుంది. కాకపోతే ఆ బుర్రలో ఏదో పురుగు తొలిస్తేనే కష్టం. మామూలుగా మార్నింగ్ వాక్కి వెళ్ళి చిరాగ్గా వస్తాడు. ఎవడా వెధవా, ఎద్దులా ఉన్నాడు రోడ్డు పక్కన, చీచీ అని విసుక్కుంటాడు. ఎవరితో మహాతల్లి, రోడ్డు తుడిచే మనిషి రోడ్డు తుడిచి వెళ్ళింది, ఈవిడ చెత్త పోసేస్తుంది. ఇటువంటి విధవాలు ఉన్నంత కాలం మన దేశం బాగుపడదు అని విసుక్కుంటాడు. అలా ధుమధుమలాడితే ఆవిడకేమి ఇబ్బంది లేదు. ఆ ఆవేశం చల్లారాక కాఫీ ఇస్తే సరిపోతుంది. ఎటొచ్చి ఏదైనా మంచి ఎదురైతే ఈల వేసుకుంటూ వస్తాడు. అదే ఆవిడకి గండకత్తెర. ఆ మధ్య మార్నింగ్ వాక్కెళ్ళి వస్తూ ఇన్ని మొలకెత్తిన గింజలు, దాంతోపాటు మొలకెత్తిన గింజలు తింటే కలిగే లాభాలు వివరించి ఒక పాంప్లెట్ పట్టుకొచ్చి పెద్ద లెక్చర్ దంచి, ఈ విధవ దోశలు గారెలు మానేసివి తిను, ఆరోగ్యానికి మంచిదన్నాడు. మరి మీరు అందావిడ. నాకేం, ప్రెషరు షుగరు తప్పించి దుక్కలా ఉన్నాను. నువ్వే పాపం నడుము నొప్పి కాళ్ళ పీకులు అంటూ అవస్థపడుతున్నావు అంటూ 4 రోజులు ఆవిడ చేత మొలకెత్తిన గింజలు తినిపించాడు. ఇక నా వల్ల కాదు, ఇవన్నీ తిని బతకడానికి నేనేం గుర్రాన్నా అని భర్తకేదో తిరగాలనుకుంది ఆవిడ. ఆ అవసరం లేకుండానే ఆ మర్నాడు మళ్ళీ లేసుకుంటూ వచ్చాడు ఆయన, చేతిలో ప్రాణాయామం వల్ల కలిగే లాభాలను తెలియజేసే కాగితంతో. ఇదిగో, ఇది విన్నావా, ప్రాణాయామం చేస్తే ఆహార విషయంలో నియమాలు పాటించకపోయినా నష్టం లేదుట అని నట్టింట్లో చాప వేసి దాని మీద ఆవిడని కూర్చోబెట్టాడు. ఓ ముక్కు మూసి గాలి పీల్చు అని చూపించాడు. అంతలో ఎవరో బెల్ కొడితే వెళ్ళి వచ్చిన పేపర్ వాడికి ఒక క్లాస్ పీకి వచ్చాడు. అప్పటికి ఆవిడ కాళ్ళు చాపు కూర్చుంది. ఏమిటి, గాలి వదిలేసావా అన్నాడు. ఆవిడకి చిర్రెత్తుకొచ్చింది. బాగుంది సంబడం, గాలి పీల్చమని చెప్పి మీరు పెత్తనాలకి పోతే మీరు వచ్చేంత వరకు అట్లానే ఉంటే నా ప్రాణం గాల్లో కలిసిపోదు అంది విసుగ్గా. అది కాదు, క్రమబద్ధంగా వదలాలి కదా అన్నాడు. ఓ 4 రోజులు ఆ ప్రాణాయామం కార్యక్రమం నడిచింది. ఆయనలో ఒక సుగుణం ఉంది. ఏమిటంటే ఏ పని తలపెట్టినా ఓ 4 రోజుల తర్వాత విసిగేసి మానేస్తాడు. కాబట్టి బతికిపోతుందా ఇల్లాలు.
ఇప్పుడెందుకు విజిలేసుకుంటూ వచ్చాడా అని ఆలోచిస్తూ కాఫీ తీసుకొని వెళ్ళింది మైథిలి. నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నువ్వు కాఫీ తెచ్చుకొని కూర్చో అన్నాడు రాఘవరావు. అలాగే వచ్చి కూర్చుంది. ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వేళ మార్నింగ్ వాక్ చేసి కాసేపు విశ్రాంతి కోసం పార్కులో కూర్చుంటే పక్కనే దంపతులు కూర్చున్నారు. సాక్షాత్తు కైలాసం నుండి దిగి వచ్చిన ఆది దంపతుల్లా ఉన్నారట. మాట కలిసింది. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా కలిసి రచనలు చేస్తున్నారట. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు, కావాల్సినంత కాలక్షేపం. వాళ్ళ జీవితం గురించి చెప్తుంటే ఈయనకు నోరు ఊరిందట. వాళ్ళని చూసిన తర్వాత నేను నిర్ణయానికి వచ్చాడు అన్నాడు. ఏమిటి? వాళ్ళిద్దరిని మన ఇంటికి భోజనానికి పిలుద్దామా అందావిడ. కాదు, మనం వాళ్ళలా కథలు రాద్దాం అన్నాడు. ఏడిసినట్లుంది. ఎవరో ఏదో చేశారని మనము తయారైతే ఎట్లా? మనమేం రాస్తాం అంది మైథిలి. ఏం కాదు, మన ఇద్దరికీ అంతో ఇంతో రచనానుభవం ఉంది అన్నాడు ఆయన. ఆయన 40 ఏళ్ల కిందట కాలేజీ మ్యాగజైన్కి ఒక ఆర్టికల్ రాశాడు. ఆవిడ 25 ఏళ్ల కిందట పత్రికకు ఉత్తరం రాసింది. అదే వారి రచనానుభవం. మన వల్ల కాదంటుంది ఆవిడ. వీల్లేదంటాడా ఆయన. వీళ్ళిలా వాదులాడుకుంటున్న సమయంలోనే ఒక వారపత్రికలో ఒక ప్రకటన కనిపించింది. ప్రేమ కథల పోటీ, మంచి బహుమతులు, లబ్ధ ప్రతిష్ఠలే కాదు, కొత్తవారు కళలు పట్టండి అని ఊరుకున్న వాళ్ళకు కూడా ఉత్సాహం పుట్టేలా ప్రకటించారు. తను రచనలు చేయాలనుకోవడం, ఇలా ప్రకటన కనిపించడం శుభసూచకంగా తోచింది ఆయనకు. దానికి తోడు కుడి కన్ను ఠకీమని కొట్టుకుంది. ఆవిడ మాట చిల్లలేదు. ఒక మహత్కార్యానికి శ్రీహారం చుట్టబడింది. ప్రేమ కథ కాబట్టి హీరో హీరోయిన్ ఉండాలి. జయంత్, జయ, ఇక కథ. ఓ రోజంతా ఆలోచించారు. ఇలా ఎంతసేపు ఆలోచిస్తాం, మొదలుపెట్టు, ఆ తర్వాత కథ అల్లుకోవచ్చు అన్నాడు రాఘవరావు. ఆయన లేడీస్ ఫస్ట్ అని భార్యకు అవకాశం ఇచ్చాడు. సూర్యుడు తూర్పున ఉదయించాడు. మండినట్లే ఉంది. సూర్యుడు ఎప్పుడూ తూర్పునే ఉదయిస్తాడు, నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా విసుక్కున్నాడు. ఇది మరీ బాగుంది. కథ అన్న తర్వాత ప్రకృతి వర్ణనలు ఉండాలి. మీకేం తెలుసు? పెళ్ళానికి రాసే ఉత్తరం కూడా ఆఫీస్ ఉత్తరంలా రాస్తారు. కాస్తంత కళాపోషణ ఉండాలి అని ఆవిడ విసుక్కుంది. ఓయబ్బో, అంతటి కళాపోషణ నాకు ఉంది. కానీ ఇక్కడున్న వాళ్ళ కథకు కేటాయించిందే 10 పేజీలు. అందులో సూర్యుడు తూర్పున ఉదయించాడు, పడమరను అస్తమించాడు అంటూ కూర్చుంటే ఇక కథ ఏం నడుస్తుంది? కాబట్టి వర్ణనలొద్దు అన్నాడు. ఏదో అందంగా 4 ముక్కలు రాద్దామనుకున్నాను. నాకంత స్వాతంత్రం కూడానా? కథ మొదలెడతాను అంది. జయంత్ వరండాలోకి వచ్చి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. విసురుగా వీస్తున్న గాలికి అతని ఒత్తైన నల్లని గ్రాఫ్ చెదిరి నుదుటి మీద పడింది. ఇక చాలా ఆపు. ఎక్కడ సందు దొరుకుతుందో అని కాచు కూర్చుంటావు. నువ్వేం ఎగతాళి చేయక్కర్లేదు. కాలన్నాడు నాకు ఒత్తైన చుట్టూ ఉండేది. నీతో వేగలేక ఇదిగో ఈ గతి పట్టింది ఉక్రోషంగా అన్నాడు, తల మీద మిగిలిన 4 వెంట్రుకలు సర్దుకుంటూ. ఇది మరీ బాగుంది. కథలో పాత్రను పొగిడితే ఓ ఇదైపోతున్నారు. మీరు ఆ ఎదురింటి మైత్రి మజుందాన్ని పట్టుకుని మెరుపు తీగలా ఉంది అని మెచ్చుకుంటుంటే నేను వినూరుకోవడం లేదు అని దెబ్బలాటగా దిగింది. ఇక ఆ వేళకి కథ ముందుకు నడవలేదు. మర్నాడు మళ్ళీ కూర్చున్నాడు. ముందు రోజు జరిగిన రభస గుర్తొచ్చి జాగ్రత్తగా కథ అల్లింది మైథిలి. జయంత్ పెందలాడ లేచి మందు వేసుకున్నాడు. వంటింటి దగ్గరికి వెళ్ళి, జయ డార్లింగ్, షుగర్ మందు వేసుకున్నాను. అరగంట ఆగి టిఫిన్ తిని ప్రెషర్ మందు వేసుకొని పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నాడు అంటూ కథ చెప్పింది. ఏమన్నా అంటే నోరెట్టుకు పడిపోతావు. నీకు ఈ మధ్య వెటకారం ఎక్కువైంది. నన్ను ఏడిపించడానికి కాకపోతే వయసులో ఉన్న జయంతికి షుగరు ప్రెషరు ఉంటాయా? అది చాలక పళ్ళ డాక్టర్ కూడాను అని భార్య మీద విరుచుకుపడ్డాడు రాఘవరావు. అదంటే అదంటారు, ఇదంటే ఇదంటారు. నేనేం కథలు రాయాలని ఏడ్చిపోతున్నానా? నా వల్ల కాదు అంది. వ్యవహారం బిడిసి కొట్టేసరికి మెత్తబడి భార్యను బతిమాలాడు. సరే అందావిడ. కానీ ఓ షరతు పెట్టింది. ఎవరి దోవన వాళ్ళు రాయాలి అంది. అలా అయితే చెరో దోవా అయిపోదా అన్నాడు ఆయన. అలా అయితే చెరో 5 వాక్యాలు రాయాలి. ఒకరు రాసింది ఇంకొకరికి నచ్చకపోయినా సున్నితంగా విమర్శించాలి, కానీ విరుచుకుపడకూడదు. ఇవా సవాలక్ష నిబంధనలు ఏర్పరచుకున్నారు. మళ్ళీ కథలోకి వెళ్ళారు. మైథిలి కథ చెప్పసాగింది. జయ కెంపల నెక్లెస్ పెట్టుకుంది. జయంత్కి భార్య అంటే చాలా ప్రేమ. బంగారం ఎందుకు దండగా అని విసుక్కోడు. నీ ఆనందం కంటే నాకేం కావాలి జయ అని నగలు కొని పెడతాడు. అంతేకాదు, నువ్వు పెట్టుకుంటే ఆ నాగకే అందం వచ్చిందని మెచ్చుకుంటాడు అని 5 వాక్యాలు ముగించింది. రాఘవ్కి చిరాకేసింది. కానీ నియమావళి గుర్తొచ్చి ఆగిపోయాడు. జయ నెక్లెస్ పెట్టుకున్నంతే చాలదా? భర్త మెచ్చుకోవడంలో వింతేముంది? ఏ మొగుడైనా మెచ్చుకుంటాడు అన్నాడు కినుకగా. ఏమో లేండి, భార్య కొత్త చీర కట్టుకుని ఎదురుగా తిరుగుతున్నా పట్టించుకోక పేపర్ చదువుకునే వాళ్ళు 1,00,000 మంది తెలుసు నాకు అంది మైథిలి.
ఆయన పళ్ళు కొరుక్కొని కథ మొదలుపెట్టాడు. అలంకరించుకుని అమ్మవార్లా తిరగకుండా భర్తకి టిఫిన్ పెట్టింది జయ. దూదుల్లాంటి ఇడ్లీలు పెట్టింది. వాటిపై కమ్మని నెయ్యి వేసింది. వేడి సాంబారు, అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, కారప్పొడి వేసింది. లోపలికి వెళ్ళి ఎర్రగా కాల్చిన పెసరట్టు లోపల జీడిపప్పు ఉప్మాతో చెప్పుకుపోతుంటే ఆపేసింది. ఇక చాలా ఆపండి, మీ 5 వాక్యాలు అయిపోయాయి, కాఫీకి చోట్లేదు గుర్తు చేసింది. అప్పుడే అయిపోయాయా? నీరసపడ్డాడు. నాకు తెలియక అడుగుతాను, అన్ని చేయడానికి ఆవిడ ఏమైనా హోటల్ నడుపుతోందా? అంది మైథిలి. హోటలేం నడపక్కర్లేదు, మొక్కుబడిగా మూడు మొహానింత పడేసేవాళ్ళు కాదు, అనువుగా వండిపెట్టి పతివ్రతామ తల్లులు ఉన్నారు అన్నాడు అతను. ఆవిడ కథ మొదలైంది. సుష్టుగా తిని వెళ్ళిపోలేదు జయంత్. జయ నువ్వు తిను అన్నాడు. అనడమే కాదు, దగ్గరుండి తినిపించాడు. అంతలో చీరల మూటలవాడు వచ్చాడు. అమ్మగారు చీరలు తీసుకుంటారా అన్నాడు. చెప్తోంది మైథిలి. ఇక ఆపు, నీ 5 వాక్యాలు అయిపోయాయి. ఆ మూటలవాడు ఒకడు నా ప్రాణానికి ఏముడిలాగా నెలకోసారి వచ్చి అంటకత్తెర వేసిపోతాడు. ఇక కథలో కూడా వాడేనా నక్షత్రకుడిలాగా అడ్డుపడ్డాడు ఆయన. వద్దులేవయ్యా, ఇంటి నిండా పడున్నాయి చీరలు. అయినా చీరల మీద పెట్టడం డెడ్ ఇన్వెస్ట్మెంట్. దానికి బదులు మ్యూచువల్ ఫండ్లోనే పెడితే డివిడెండ్ అయినా వస్తుంది అంది జయ. తెలివిగల ఇల్లాలు కాబట్టి. ఆయన కథ ముగిసింది. ఈ విధంగా ఇద్దరు ఈడాపెడా రాసి పారేశారు. 20 పేజీలు అయింది కథ. దాన్ని చీల్చి చెండాడి 10 పేజీలకి కుదించారు. పార్కుల్లో షికార్లు రాసుకు పూసుకు తిరగడాలే లేవు కానీ బాగానే ఉంది ఈ ప్రేమ కథ అని కథల పోటీకి పంపించేశారు. ఈ కథని మనకు అందించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.